మనలో చాలామంది కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని బాదామి గుహలను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గరలో ఉన్న ఉండవల్లి గుహలను చూసి ఉంటారు. వాటిలాగే చారిత్రాత్మకమైన గుహలను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. అవే ఒడిశా రాష్ట్రంలోని రాజధాని అయిన భువనేశ్వర్ దగ్గరలో ఉన్న ఉదయగిరి, కందగిరి గుహలు. భువనేశ్వర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలు సందర్శకులను చరిత్రలోకి తీసుకెళ్తాయి, ఒక అద్భుతమైన అనుభూతికి లోను చేస్తాయి. ఈ గుహలు 2వ శతాబ్దంలో ఒరిస్సాను పరిపాలించిన రాజులలో అత్యంత శక్తివంతుడిగా భావించే మేఘవాహన రాజవంశం రాజు కరవేలా చేత నిర్మించబడ్డాయి. ఈ పురాతన రాతి గుహలను మొదట 19వ శతాబ్దంలో ఒక యువ బ్రిటిష్ అధికారి ఆండ్రూ స్టెర్లింగ్ కనుగొన్నారు. భువనేశ్వర్లోని కందగిరి మరియు ఉదయగిరి కొండలు జంట కొండలు. వీటినే పురాతన కాలంలో కుమార మరియు కుమారి పర్వతాలు అని పిలుస్తారు. ఇక్కడి గుహలు తూర్పు భారతదేశంలో జైన శిల్పకళ మరియు ఆర్కిటెక్చర్ యొక్క నైపుణ్యానికి సాక్షిగా నిలుస్తాయి. కుమారి పర్వత శ్రేణిలో నిర్మించిన గుహలు జైన సన్యాసుల కోసం నిర్మింపబడ్డాయి. వారి నివాసానికి మరియు ధ్యానం చేయడానికి ఇవి వేదికగా ఉన్నాయి. 117 గుహలలో ఇప్పుడు మొత్తం 33 మాత్రమే కనుగొనబడ్డాయి. 18 గుహలు ఉదయగిరి కొండలో మరియు కందగిరి కొండలో 15 గుహలు ఉన్నాయి. భారత పురాతత్వ సర్వేక్షణ ఉదయగిరి గుహలను పరిరక్షిస్తుంది. వీటి సందర్శనకై నామమాత్రం రుసుముతో అనుమతిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి హాతీ గుంఫ లేదా ఏనుగు గుహ, రాణి గుంఫ లేదా రాణి గుహలు, గణేష్ గుంఫ లేదా గణేష్ గుహ, వ్యాఘ్ర గుంఫ లేదా పులి గుహ. ఒరియా భాషలో గుంఫ అంటే గుహలు అని అర్థం. కందగిరి హిల్స్ వద్ద ఉన్న గుహలు భారత పురాతత్వ సర్వేక్షణ యొక్క పరిధిలోకి రావు. హాతీ గుంఫ కరవేలా రాజు యొక్క శాసనాలను కలిగి ఉంది. 17 పంక్తులు ఉన్న ఈ శాసనం అతని విజయాలు మరియు అతని పాలన విధానం గురించి పేర్కొన్నాయి. రాణి గుంఫ అందమైన శిల్పాలతో కూడిన 2 అంతస్తుల నిర్మాణం. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికే కాకుండా ఈ గుహ కొన్ని ప్రత్యేకమైన ధ్వనులకు ప్రసిద్ధి చెందింది. గణేష్ గుంఫ జైన తీర్థంకర్ మరియు ఇతర శిల్పాల అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. గణేశుడిని 2 ఏనుగుల శిల్పాలను తరువాత చేర్చారు. వ్యాఘ్రగుంఫ ప్రవేశద్వారం పులి యొక్క తల మరియు పులిగొంతు ఆకారంలో ఉన్న తలుపు ఆకారంలో ఉంటుంది. కందగిరిలోని బారాబుజి గుంఫలో తీర్థంకరుల శిల్పాలతో పాటు 12 ఆయుధాలు కలిగిన శాసనాదేవి శిల్పం ఉంది. త్రిశూల గుంఫ గోడలపై 24 జైన తీర్థంకరులను చెక్కినట్లు మనం చూడవచ్చు. రిషబ్దేవ్ తీర్థంకర్ శిల్పం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అంబికా గుంఫలో ప్రతి తీర్థంకర్ యొక్క యక్ష మరియు యక్షిణి శిల్పాలను గుహ గోడలపై చెక్కారు. అత్యంత రమ్యంగా చెక్కిన ఈ గుహల యొక్క అసాధారణమైన ప్రత్యేకత ఏమిటంటే ప్రతి గుహ మరియు శిల్పం సాధారణ పనిముట్లను ఉపయోగించి చేతితో చెక్కబడినవి కావడం. ఇక్కడి శిల్పాలు పురాణాలు మరియు చరిత్ర నుండి తీసుకున్న ఇతిహాసాలను వివరించేవిగా ఉంటాయి. వీటిలో అత్యంత ఆకర్షణీయమైనది కళింగ యుద్ధం యొక్క వర్ణన. ఇక్కడ మహిళలు మరియు టీనేజర్లు తమ మాతృభూమిని అశోక సైన్యం నుండి కాపాడటానికి పోరాడుతున్నట్టు చిత్రీకరించబడింది. ఈ గుహలు నీటి వనరును కలిగి జైన సన్యాసులకు నివాసాలుగా పనిచేస్తాయి. ఒక చిన్న కాలువ ప్రతి గుహ గుండా వెళ్తుంది. గుహలోని రంధ్రాల ద్వారా సమాచార వ్యవస్థ, దీపాలను వెలించే ప్రదేశం ఉండడం మనం గమనించవచ్చు. వంపు తిరిగిన ఫ్లోరింగ్ తలగడగా పనిచేస్తుంది. చాలా గుహలు 2 అంతస్తుల నిర్మాణాన్ని కలిగి గుహల ఎగువ గదులు ధ్యానం కోసం ఉపయోగించబడ్డాయి. గుహల యొక్క శిల్పకళలో జనాదరణ పొందిన ఇతిహాసాలు, చారిత్రక కథనాలు, మతపరమైన ఆచారాలు, నృత్య ప్రదర్శనలను వర్ణించే అమరికలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత కాపలాదారులు, బ్రాకెట్ బొమ్మలు, విద్యాధారాలు, పూల మరియు రేఖాగణిత నమూనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని గుహలలో 2 అంతస్తుల రాణి గుంఫ ఉదయగిరిలో చాలా ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఉదయగిరిలోని స్వర్గాపురి, మంచపురి మరియు జయగిజయ వంటి గుహలు కూడా 2 అంతస్తుల గుహలు. బీహార్లోని గయా సమీపంలో బార్బరా మరియు లోసారిసి గుహ మినహా మొత్తం తూర్పు భారతదేశంలో రాక్ కట్ ఆర్కిటెక్చర్ యొక్క ఏకైక ఉదాహరణ ఇది.
భువనేశ్వర్ నగరానికి ఎదురుగా ఉన్న ఇసుకరాయి కొండలలో చెక్కబడిన ఈ గుహలు మనల్ని చరిత్ర గతంలోకి తీసుకెళ్లే నిర్మాణాలు. పురాతన భారతదేశం యొక్క సామాజిక, సాంస్కృతిక పరిసరాలపై మనకు ఒక విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి. ఈ గుహలు భారతీయ మేధోశక్తికి, కళాత్మక వ్యక్తీకరణ మరియు మత సహనానికి సాక్ష్యాలు. ఇక్కడ పండితులు, చేతి వృత్తుల వారు మరియు భక్తులు సామరస్యంగా కలిసిపోయారు. ఇది భారతదేశం యొక్క సాంస్కృతిక మరియు కళాత్మక వారసత్వం యొక్క శాశ్వత వారసత్వాన్ని గుర్తు చేస్తోంది.